ఇక్కడ ఒక చిన్న హృదయానికి హత్తుకునే మోటివేషనల్ కథ ఉంది. ఇది మీలో కొత్త ఉత్సాహాన్ని, నమ్మకాన్ని నింపుతుందని ఆశిస్తున్నాను. గద్దగుడ్డు మరియు కోడిపిల్లలు. అనగనగా ఒక అడవిలో ఒక పెద్ద చెట్టు పైన ఒక గద్దగూడు కట్టుకుని జీవిస్తూ ఉండేది. ఆ గూట్లో ఒకరోజు గద్ద 4 గుడ్లు పెట్టింది. ఒకరోజు అనుకోకుండా వచ్చిన పెద్ద గాలివానకి ఆ గూటిలోని ఒక గుడ్డు కింద పడి దొర్లుకుంటూ వెళ్లి దగ్గర్లోనే ఉన్న ఒక కోడి గూట్లోకి చేరింది. ఆ కోడి తన గుడ్లతో పాటు ఈ గద్దగుడ్లు కూడా పొదిగింది. కొన్నాళ్లకి అన్ని గుడ్ల నుండి పిల్లలు బయటకొచ్చాయి. ఆ గద్దపిల్ల కూడా కోడి పిల్లలతో పాటే పెరగడం సాగించింది. సమస్య ఎక్కడొచ్చింది? ఆ గద్దపిల్ల తనని తాను ఒక కోడిపిల్లగానే అనుకునేది. కోళ్లు ఎలా బతికితే ఇది అలాగే బతికేది. కోళ్లలాగే నేలపై పడిన గింజలు ఏరుకుని తినేది. కోళ్లలాగే కొద్ది ఎత్తు మాత్రమే ఎగిరి కింద పడిపోయేది. కోళ్లలాగే కొక్కొరక్కో అని అరవడానికి ప్రయత్నించేది. తాను ఒక గద్దననే విషయమే దానికి తెలియదు. తన శక్తి ఏంటో దానికి అస్సలు నమ్మకం లేదు. ఆకాశంలో అద్భుతం. ఒకరోజు ఆ గద్దపిల్ల ఆకాశం వైపు చూసింది. అక్కడ ఒక గద్ద చాలా గంభీరంగా, ఎటువంటి శ్రమ లేకుండా రెక్కలు ఆడిస్తూ మేఘాలపైకి ఎగురుతోంది. ఆ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోయిన గద్దపిల్ల పక్కనే ఉన్న కోడిని అడిగింది, అమ్మా, అంత అందంగా అంత ఎత్తులో ఎగురుతున్న ఆ పక్షి పేరేంటి అని. దానికి ఆ కోడి నవ్వి, అదా, అది పక్షుల రాజైన గద్. అది ఆకాశంలోనే బతుకుతుంది. కాని నువ్వు నేను కోళ్ళం, మన అంతెత్తు ఎగరలేం. కాబట్టి దాని గురించి ఆలోచించడం మానేసి నీ పని నువ్వు చూసుకో అంది. ముగింపు. ఆ మాట విన్న గద్దపిల్ల నిజమే కాబోలు అనుకుంది. తన జన్మ ఇంతే అని ఫిక్స్ అయిపోయింది. తన రెక్కల్లో ఆకాశాన్ని దాటగలిగే శక్తి ఉన్నప్పటికీ తను ఎప్పటికీ ఎగరలేనని నమ్మి చివరికి ఒక కోడిలాగే బతికి చనిపోయింది. ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిన నీతి: మన చుట్టూ ఉన్న సమాజం మనల్ని నువ్వింతే, నీ వల్ల కాదు అన్నంత మాత్రాన మన అలాగే ఉండిపోనక్కర్లేదు. మనలో చాలామందికి అద్భుతమైన ప్రతిభ, శక్తి ఉంటాయి. కానీ మన చుట్టూ ఉన్న కొందరు నెగటివ్ వ్యక్తుల మాటలు విని నా వల్ల ఏమవుతుందిలే అని మనల్ని మనం తక్కువ అంచనా వేసుకుంటాం. మీరు గద్దలాంటివారు. కోళ్ల గుంపులో ఉన్నంత మాత్రాన మీరు కోడి అయిపోరు. మీ పరిమితులను మీరే దాటండి. ఇతరులు గీసిన గీతల్లో బతక్కండి. మీపై మీకు నమ్మకం ఉంటే మీరు అనుకున్న ఆకాశాన్ని ఖచ్చితంగా అందుకోగలరు. నమ్మకమే మీ బలం. మీ రెక్కలను విప్పి ఎగరడం మొదలుపెట్టండి.